श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरुन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ प्रतिदिनं प्रतिक्षणं बुद्धि शोधकेन सर्वकर्मकर्त्रा सर्वकर्म कारयित्रा सर्वकर्म स्वामिना सर्वकर्म समर्पकेण सर्वकर्म फलभोक्त्रा सर्वकर्म फल भोजयित्रा सर्वकर्म प्रेरकेण सर्वकर्मोद्बोधकेन सर्वकर्म शुद्धिप्रदेन सर्वकर्म सिद्धिप्रदेन सर्वकर्मनिष्ठेन सर्वकर्म साक्षिणा सर्वकर्मनिष्ठ भगवद्रूपोपासकेन। ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనంలో ఈ పంక్తి భాగము యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధి శోధకేన సర్వకర్మకర్త సర్వకర్మ కారయిత్ర మొదలైనటువంటి ఈ విశేషణముల యొక్క విశేష వివరణను చెప్పుకుందాం. ప్రతిక్షణం ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధి శోధకేన. ప్రతిదినము అహోరాత్రి ప్రతిక్షణమునందు మనస్సును శుభ్రపరచి అంటే మనస్సును శుద్ధపరచి అని చెప్తూ ఉన్నారు. మనస్సు అని పిలువబడేటటువంటి అంతరింద్రియము అంతఃకరణము అని కూడా పిలువబడుతుంది. ఇది మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము మరియు చేతనము అనేటటువంటి 5 విధముల ప్రవృత్తి కలిగినటువంటిది. మనస్సు అని పిలువబడేటటువంటి అంతరింద్రియము అంతఃకరణమని కూడా పిలువబడుతుంది కదా, అది 5 ప్రభేదములు కలిగినటువంటిది. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, చేతనము అని. సంకల్ప వికల్ప రూపమైనటువంటి ప్రవృత్తి మనస్సునది. అంటే మనస్సులో ఒక నిశ్చయం ఉండదు. మనస్సుకు ఒక ఆలోచన వస్తుంది, అది చెయ్యాలి చెయ్యకూడదు అనేటటువంటి ఒక సంకల్పము ఉండదు, వికల్పము ఉండదు. సంకల్ప వికల్ప రూపమైనటువంటి అనిశ్చయమైనటువంటి ప్రవృత్తి మనస్సు కలిగి ఉంటుంది. మనస్సు యొక్క లక్షణం. అందుకే అంటారు, మనస్సుకు వచ్చినదంతా మాట్లాడకూడదు, మనస్సు పోయిన చోటల్లా పోకూడదు అని. అక్కడ ఎందుకంటే మనస్సులో వచ్చేటటువంటి భావన తప్పొప్పుల బట్టి ఉండదు. తప్పు కానీ ఒప్పు కానీ చెడు కానీ మంచి కానీ వస్తుంది మనస్సులో. అది మనస్సు యొక్క లక్షణం. ఇక బుద్ధి,
ఈ బుద్ధి అనేటటువంటిది మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలను ఇది తప్పు ఇది సరి అని విమర్శ చేసి మనకు నిర్ణయాత్మకంగా తెలియజేసేటటువంటిది బుద్ధి. అందుకే అడుగుతుంటాం, నీకేం బుద్ధి ఉందా లేదా అని. అంటే నీకు మనస్సుకు వచ్చినదంతా మాట్లాడుతూ ఉన్నావు, చేస్తూ ఉన్నావు. ఆ మనస్సుకు వచ్చినది చెడు మంచి అనేటటువంటి వివేచన వివేకము లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నీకు బుద్ధి ఉందా లేదా అని చెబుతూ ఉంటాం. బుద్ధి ఏం చేస్తుంది? చెడు మంచిని వీటిని నిర్ణయించి నిర్ణయం చేస్తుంది. ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు, అది బుద్ధి. ఇక అహంకారం అంటే నేను స్వతంత్రంగా నేనే కర్మలను చేస్తూ ఉన్నాను అనేటటువంటి భావనను కలుగజేసేది అహంకారం. అంటే నేనే చేస్తున్నాను అనేటటువంటిది అహంకారం. ఇక స్మరణ శక్తి, ఇది చెయ్యాలి అనేటటువంటి ఆ శక్తి ఉంటుంది కదా, స్మరణ శక్తి, అది చిత్తము. అందుకే అంటారు మీ చిత్తం ప్రభువుని. అంటే నీ వివేకాన్ని బట్టి నీవు నిర్ణయించిన దాన్ని బట్టి చేయమని నీ చిత్తం. ఇక తరువాత చాలా కాలము తరువాత, ఎప్పుడో 30, 40, 50 సంవత్సరాల వెనుక కలిగినటువంటి అనుభవాలను లేదా జన్మాంతరముల అనుభవాలను జ్ఞాపకానికి తెచ్చేటటువంటిది, తెచ్చి ఇచ్చేటటువంటి శక్తి ఏది అంటే చేతనము. ఇదే మనస్సు యొక్క 5 ప్రభేదాలు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, చేతనము అనేటటువంటి 5 ప్రభేదాలు. ఈ అంతఃకరణము యొక్క ప్రభేదములైనటువంటి బుద్ధి మరియు అహంకారము ప్రత్యేక తత్వములు అని మనము భ్రమించరాదు, ప్రత్యేక తత్వములని అనుకోరాదు. బుద్ధితత్వము మహత్తత్వంలో ఒక ప్రభేదము, దానినే విజ్ఞానతత్వము అని కూడా పిలుస్తారు. ఇక అహంకారతత్వము ఇంద్రియాభిమానులు, మనస్సు, ఇంద్రియములు, పంచభూతముల యొక్క ఉత్పత్తికి కారణమైనటువంటి వైకారిక తైజస తామస, ఈ వైకారిక తైజస తామస అహంకారత్రయము అహంకారములో ప్రభేదములు. ఈ మహత్తత్వము నుండి దాని వికారమైనటువంటి తత్వం. ఈ విధంగా మనకు మహత్తత్వము, అహంకారతత్వము, మహత్తత్వము నుండి అహంకారతత్వం పుట్టింది. మనం చెప్పుకున్నాం సృష్టి ప్రకరణంలో వీటన్నింటి గురించి చాలాసార్లు విస్తారంగా వివరంగా చెప్పుకున్నాం. బుద్ధి శోధకేనా, బుద్ధి శోధకులు, శోధక అంటే మనస్సు ప్రభేదమైనటువంటి బుద్ధిని శుద్ధిపరిచేటటువంటి వారు. అంటే బుద్ధిని శుద్ధిపరచడం అంటే ఏమిటి అని అంటే, మన అంతఃకరణంలో ఉన్నటువంటి రాగద్వేష రూపమైనటువంటి మలమును, అంటే అశుద్ధాన్ని పోగొట్టి వివేక సామర్థ్యము ఎక్కువగా చెయ్యటమే బుద్ధి శోధన, బుద్ధి శోధకులు అని చెబుతూ ఉన్నారు. అంటే మనకు వాయుదేవుల వారు బుద్ధి శోధకేనా, బుద్ధిని శోధన చేసేటటువంటి వారు. అంటే ఈ మనస్సు ప్రభేదమైనటువంటిది బుద్ధి. ఈ అంతఃకరణలో మన మనస్సులో ఏదైనా ఒక పని చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తే అది రాగద్వేషములతో కూడుకొని ఉంటుంది. ఒకరిపైన కోపముతోనో లేదా ఒకరిపైన అభిమానముతోనో ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు
అని మనకు ఆ మనస్సునందు ఆలోచన వస్తుంది. అయితే ఆ ఒక్క ఆలోచన రాగద్వేషములనేటటువంటి మలము అంటుకొని ఉంటుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? దానిని విమర్శించి పరిశీలించి మనస్సులో వచ్చినటువంటి ఆలోచన మంచి చెడు, ఒకవేళ చెడు కలిగి ఉంటే ఆ చెడును పోగొట్టి మంచిని చేసేటట్లుగా నిర్ణయం చేసి ఇచ్చేటటువంటిది బుద్ధి. ఇటువంటి బుద్ధి శోధకులు అంటే ఆ బుద్ధి మనకు సరి అయినటువంటి మార్గంలో ఆలోచన చేసి సరి అయినటువంటి నిర్ణయమును చేసే విధంగా చేసేటటువంటి వారు భగవంతుని ప్రేరణ మేరకు, భగవంతుని ఆజ్ఞ మేరకు వాయుదేవుల వారు చేస్తారు. బుద్ధి శోధకేనా, బుద్ధి శోధకులు వాయుదేవుల వారు అని చెబుతూ ఉన్నారు. ఇక సర్వకర్మ కర్త, సర్వకర్మ కారయిత్ర అని చెబుతూ ఉన్నారు. సర్వకర్మ కర్త, సర్వకర్మ కారయిత్ర. శ్రీహరి ముఖ్య సర్వకర్త. అతనే అందరి చేత అన్ని పనులు చేసేవాడు అతనే, చేయించేటటువంటి వాడు అతనే. కర్త కారయిత చైవ తేన వినా తృణమపి నచలతి అనేటటువంటి శృతులు అదే విషయాన్ని చెబుతూ ఉన్నది. శ్రీహరియే ముఖ్య సర్వకర్త అయి ఉన్నాడు. అతడే అందరి జీవుల చేత వారి వారి యోగ్యతానుసారంగా, వారి వారి కర్మానుసారంగా కర్మలను చేయిస్తాడు. అయితే ఇక్కడ సర్వకర్మకర్త, సర్వకర్మ కారయిత్ర అని అంటే ముఖ్య కర్త భగవంతుడని చెప్పుకున్నాం. యదాశ్నాతి తదాశ్నాతి, యదావశక్తి తదైవ సహ, కిమత్ర బహునోక్తేన నాకృతం క్రియతే జనైః అని చెప్తున్నా. ఇక్కడ బింబరూపి భగవంతుడు అందరి యందు ఉండి అందరి చలన వలనములను నియంత్రిస్తూ ఉన్నాడు. భగవంతుడు మనకందరికీ తెలిసినటువంటి విషయమే. బింబరూపి, బింబము తింటే ప్రతిబింబము తింటుంది, బింబము మాట్లాడితే ప్రతిబింబము మాట్లాడుతుంది. అర్థాత్ ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బింబము చెయ్యనటువంటి దానిని ఏది ప్రతిబింబము చెయ్యదు. దీనిని మనకు అర్థమయ్యే భాషలో ఉదాహరణతో చెప్పుకోవాలి అని అంటే, అద్దము ముందు మనము నిలబడినప్పుడు మనము బింబమవుతాము, మన ప్రతిరూపము అద్దంలో ప్రతిబింబం అవుతుంది. మనము ఏమి చేస్తే అది మాత్రమే అద్దంలో మన ప్రతిబింబం చేస్తుంది. మనము నవ్వినప్పుడు అద్దంలో మన ప్రతిబింబము ఏడిస్తే తేడా ఉన్నది అని మనకు తెలిసి అక్కడే హార్ట్ అటాక్ వస్తుంది మనకు. ఎందుకంటే బింబము మనము స్వతంత్రులము, అద్దంలో ఉన్న మన ప్రతిబింబము మనకు అధీనంగా ఉంటుంది. మనము ఏమి చేస్తే అదే చేయాలి. అదేవిధంగా భగవంతుడు మన హృదయ కమలంలో ఉండి బింబరూపిగా ఉండి వాడు అన్ని పనులను వాడే చేసి మన చేత చేయిస్తాడు. అందుకే సర్వకర్మ కర్త, సర్వకర్మ కారయిత్ర అని చెబుతూ ఉన్నారు. భగవంతుడు బింబమైతే జీవి ప్రతిబింబము. ప్రతిబింబమైనటువంటి జీవుని అన్ని క్రియలు బింబమైనటువంటి శ్రీహరి యొక్క క్రియానుసారంగానే ఉంటుంది, కానీ దానికి విరుద్ధంగా ఉండడానికి లేదు. ఎందుకంటే బింబ ప్రతిబింబ భావము. ఏ విధంగా అద్దములో మన ప్రతిబింబము మనము చేసినటువంటి మనము నవ్వితే లేదా ఏడిస్తే దానికి తగినట్లుగా మన ప్రతిబింబం చేస్తుందో, అదేవిధంగా ప్రతిబింబమైనటువంటి జీవుడు చేసేటటువంటి అన్ని కర్మలు కూడా
అతని బింబమైనటువంటి శ్రీహరి చేసిన విధంగానే ఉంటాయి, దానిని అనుసరించి ఉంటాయి. ఇక అంటే ప్రతి ఒక్క జీవుని యొక్క ప్రతి ఒక్క క్రియ యందు బింబరూపి అయినటువంటి భగవంతుని ప్రమేయము, భగవంతుడు నిమిత్తము లేకుండా ఏ ఒక్క జీవి యొక్క ఏ ఒక్క పని కూడా సాగదు. ఇది బింబ ప్రతిబింబ భావము. ఇక శ్రీహరి ముఖ్య ప్రతిబింబమై ఆ శ్రీహరికి అధీనుడిగా ఉండి అతనితో పాటుగా అతని యొక్క ఆజ్ఞ మేరకు జగద్వ్యాపారములన్నింటినీ చేసేటటువంటి వాడు ముఖ్య ప్రాణుల వారు. అలాగని ముఖ్య ప్రాణుల వారు చేసేటటువంటి అన్ని క్రియలు, కర్మలు జీవుని యందు జీవుడు కూడా చేస్తాడు, జీవుని యందు ప్రతిబింబిస్తుంది అనేటటువంటి భ్రమను మనము పొందరాదు. ఎందుకంటే భగవంతుని యోగ్యత చాలా గొప్పది, భగవంతుని శక్తి సామర్థ్యాలు చాలా గొప్పది. అతడు సర్వోత్తముడు, సర్వతంత్ర స్వతంత్రుడు. అతని ముఖ్య ప్రతిబింబమైనటువంటి వాయుదేవుల వారి యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. కాబట్టి వాయుదేవుల వారు చేసేటటువంటి అన్ని క్రియలు కూడా జీవుని యందు ప్రతిబింబిస్తాయి అని మనం భ్రమించరాదు. ఎందుకంటే ఆయా జీవుల యోగ్యతకు, స్వరూప గుణానికి అనుగుణంగా ఆ జీవుని యందు ఆ క్రియలు మాత్రమే ప్రతిబింబిస్తాయి, కానీ అన్ని క్రియలు కాదు అని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. భగవంతునితో పాటుగా భగవంతునితో సర్వకాల సర్వావస్థలయందు సదా ఉండి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన జ్ఞానబంధ అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యాలను చేసేటటువంటి ముఖ్య ప్రాణుల వారి యొక్క సామర్థ్యం కూడా చాలా అద్భుతమైనటువంటిది. అటువంటి ముఖ్య ప్రాణుల వారు జీవునికి ప్రేరకులుగా ఉండి వారి కర్మలకు కర్త అయి ఉండి కారయిత అంటే చేసించే వాళ్ళుగా ఉన్నారు భగవంతుడు. యానీహ కర్మాణి జగతి స్యూరమాపతే హే ప్రాయః ప్రాణాదిపేతాని సమస్తాని న సంశయ అని సత్తత్వరత్నమాల గ్రంథం చెబుతుంది. ఇక్కడ ప్రాయః అని శబ్దం ప్రయోగించటం వలన శ్రీహరి చేత జరిగేటటువంటి శుద్ధ సృష్టి, పరాధీన విశేషావాప్తి సృష్టి మొదలైనటువంటివి ముఖ్య ప్రాణుల వారి నుండి వేరు చేయబడింది. అవి ముఖ్య ప్రాణుల వారు చేస్తారని మనం భ్రమించకూడదు. అయితే ఈ బ్రహ్మాండంలో జరిగేటటువంటి సకల సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కర్మలయందు ముఖ్య ప్రాణుల వారు కూడా శ్రీహరితో పాటుగా శ్రీహరి యొక్క అధీనములో ఉండి ముఖ్య ప్రాణుల వారు ప్రవర్తిస్తారు అని చెబుతూ, ఏ విధంగా ముఖ్య ప్రాణుల వారు సర్వకర్మ కర్తలు, సర్వకర్మ కారయిత్ర అయి ఉన్నారో, అదేవిధంగా భగవంతుని ఆజ్ఞ మేరకు ముఖ్య ప్రాణుల వారు కూడా అందరి జీవుల యొక్క సర్వకర్మ కర్తలై ఉన్నారు. కారయిత అంటే వారి చేత కర్మలను వారి స్వరూప గుణానికి అనుగుణంగా, యోగ్యతానుసారంగా, వారి కర్మానుసారంగా పనులు చేయించేవారై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధి శోధకేన సర్వకర్మ కర్త సర్వకర్మ కారయిత్ర అనేటటువంటి విషయాన్ని మనం ముఖ్య ప్రాణుల వారి యందు అర్థం చేసుకోవాలి అని చెబుతూ, ఇక రేపు సర్వకర్మ స్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర
సర్వకర్మ ప్రేరకేణ, సర్వకర్మోద్బోధకేన, సర్వకర్మ శుద్ధిప్రదేన, సర్వకర్మ సిద్ధిప్రదేన, సర్వకర్మనిష్టేన, సర్వకర్మ సాక్షిణ, సర్వకర్మనిష్ట భగవద్రూపోపాసకేన అనేటటువంటి విశేషణాల విశేష వివరణను చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.